పుట్టుకమునికే దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు అన్నాడు. మరి నా జీవితం సమాజంలో కానీ నాకు ఎటువంటి గౌరవం కానీ ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు నేను పొందలేకపోతున్నాను. మరి దేవుడు ఇలాగా నా జీవితాన్ని ఎందుకు చేసి ఉన్నాడు, నన్ను ఎందుకు వేరుగా ఉంచి ఉన్నాడు? నాయనా, క్రీస్తునందు అందరూ సమానమే. టీచర్ అని కానీ, ప్రాఫిట్ అని కానీ, ఇవాంజలిస్ట్ అని కానీ, పాస్టర్ అని కానీ, అపోస్తులని కానీ వేరు ఏం లేదు. అందరూ ఆయనలో సమానమే. ప్రత్యేకంగా నిన్ను మాత్రమే కాదు, అక్కడ పాపాత్మురాలైనటువంటి, అక్కడ ముస్లిం అని, తర్వాత పోరాటాల్లో, అన్యాయాలలో, అక్రమాలలో చిక్కుపోతున్నటువంటి వారనే కానీ, మరి ముఖ్యంగా భారతదేశంలో కుల వ్యవస్థ, అసలు భారతదేశంలో ఉండేటువంటిదే తక్కువ కులము ఎక్కువ కులము అనేటువంటి భేదాభిప్రాయాలు అంటూ ఉన్నాయి. ఆ సూచనగా తను కానీ, ఇక్కడ ఉండేటువంటి అనేక రాజకీయ పోరాటాలలో పోరాడుతూ సమాధానం లేకున్నటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. క్రీస్తునందు ఆయన శరీరంలో ఇక్కడ ఉండేటువంటి వారు పిల్లలని పెద్దలని ఏ భేదము లేదు. అందరూ క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులు. శరీరంలో వీళ్ళంతా సమానత్వం కలిగి ఉన్నారు. నీవంటూ ఒక ప్రత్యేకం అంటూ ఏమీ లేదు దేవుని దృష్టిలో. సంఘంలో నువ్వు సమానత్వం కలిగి ఉన్నావు. నువ్వు కూడా సంఘంతో ఒకటై ఉన్నావు. కాపరి గారు, సంఘం అనగా మరి అందరూ సమానము అంటున్నప్పుడు ప్రస్తుత కాలంలో సంఘములు ఈ విభేదాలను మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం? విభేదం అనేటువంటిది ఈ మధ్యకాలాల్లో కానీ వస్తున్నటువంటిది. సంఘాల్లో రాజకీయ వ్యవస్థలు పెరిగిపోయాయండి. ఆ యొక్క అధికారాల కోసం వాళ్ళు నిర్ణయించుకొని భేదాభిప్రాయాలు చూస్తూ మనుషులను వేరుపరచడం, వారని వీరని ప్రత్యేకతలు వారు తీసుకొచ్చారు. కానీ క్రీస్తు చెప్పింది నాలో ఏకమై ఉన్నారు, అదే ఆయన శరీరంలో ఒకటే ఉన్నారని వేరుపరచడం అనేటువంటిది ఏమీ లేదు. అందరూ సమానమై ఉన్నారు. అండ్ ఇలాగా చేయాలని ఎందుకు అనుకున్నామంటే, దేవుని సన్నిధి ఇస్ బ్యూటిఫుల్, చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం చూస్తామో సన్నిధిని చూడగానే మనకు కలిగేది సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్నది సంతోషం. సో మనకు ఇంపుగాను ఇంపుగాను సొంపుగాను సంఘం ఉంటుంది. దేవుని సన్నిధి అంత సంఘంగా ఉంటుందని చూపించడానికి ఇలాగ ప్రయత్నించాం. అండ్ బాడీ ఆఫ్ క్రైస్ట్